హలో ఎవ్రీవన్. ఈరోజు మనం లాజిస్టిక్స్ని యూజ్ చేసుకొని మన యొక్క బిజినెస్ని ఏ విధంగా గ్రో చేసుకోవచ్చో తెలుసుకుందాం. లాజిస్టిక్స్ అనేవి మీ యొక్క ప్రోడక్ట్స్ని రైట్ టైంలో రైట్ ప్లేస్కి రీచ్ అవ్వడంలో సహాయపడతాయి. నెంబర్ 1, ఆప్టమైజ్ సప్లై చైన్. సప్లైస్ నుంచి కస్టమర్స్కి ప్రోడక్ట్స్ స్మూత్గా వెళ్ళడానికి ప్రాపర్ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. నెంబర్ 2, యూజ్ ఏ రిస్క్ ప్రిడిక్టర్ టూల్ని యూజ్ చేయండి. ఇవన్నీ మార్కెట్ ట్రెండ్స్, వెదర్ ప్యాటర్న్స్ అండ్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ని ప్రిడిక్ట్ చేసి మీ బిజినెస్ కి ముందుగానే ప్రిపేర్ అయ్యే అవకాశాన్ని ఇస్తాయి. ఇలాంటి ఒక టూలే మనకు డెలివరీ 1 లో మనకు ఆర్టీఓ ప్రిడిక్టర్ అని ఒక టూల్ అయితే ఉంది. ఈ యొక్క టూల్ అనేది ఆర్టీఓ స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మనకు 3 ఇండికేటర్స్ అయితే ఉంటాయి. హై రిస్క్ అని చూపించినట్లయితే మనం సెండ్ చేసేటువంటి ఆర్డర్ సంబంధించినటువంటి షిప్పింగ్ అడ్రస్ తప్పుగా ఉందని మీరు గుర్తించవచ్చు. అండ్ లో రిస్క్ అని చూపించినట్లయితే సక్సెస్ఫుల్ గా మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మీరు ఆ ఆర్డర్ ని షిప్పింగ్ చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఈ యొక్క టూల్ ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క ఆర్డర్ ని షిప్పింగ్ చేసే సమయంలోనే వచ్చేటువంటి రిస్క్ ని ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు. నెంబర్ 3, ఎఫిషియెంట్ వేర్ హౌసింగ్. ప్రాపర్ వేర్ హౌస్ ని యూజ్ చేయండి. ఇది మీ ఆర్డర్ ని ఫాస్ట్ గా ప్రాసెసింగ్ చేయడానికి సహాయం చేస్తుంది. నెంబర్ 4, రిలయబుల్ షిప్పింగ్ పార్ట్నర్స్. మంచి షిప్పింగ్ పార్ట్నర్స్ని చూస్ చేసుకోండి. రిలయబుల్ షిప్పింగ్ ఉంటే కస్టమర్స్ హ్యాపీగా ఉంటారు. మీరు నన్ను ఒక మంచి షిప్పింగ్ పార్ట్నర్ని సజెస్ట్ చేయమని అడిగినప్పుడు నేనైతే డెలివరీ 1 అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మీకు మంచి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. నెంబర్ 5, మానిటర్ అండ్ అనలైజ్. మీ లాజిస్టిక్ ప్రాసెస్ని కంటిన్యూస్గా మానిటర్ చేయండి. డేటా అనాలిసిస్ చేసి ఇంప్రూవ్మెంట్స్ చేయండి. సో ఇలా స్మార్ట్గా ఈ లాజిస్టిక్స్ని యూజ్ చేసి మన యొక్క బిజినెస్ని గ్రో అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.